హలో ఎవ్రీవన్. ముందుగా మా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి బాలకృష్ణ గారి కెరియర్లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ అండ్ ఆల్ టైమ్ టోటల్ ఇండస్ట్రీ హిట్స్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా బాలకృష్ణ గారి కెరియర్లో ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచినటువంటి ఫిలిం మంగమ్మ గారి మనవడు. ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో అనేక రికార్డ్స్ ని క్రియేట్ చేయడం మాత్రమే కాకుండా బాలకృష్ణ గారికి సూపర్ స్టార్డమ్ ని కూడా తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా ఆ టైంలో టాలీవుడ్ లో ఉన్నటువంటి అన్ని బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని బద్దలగొట్టి బిగ్గెస్ట్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక బాలకృష్ణ గారి కెరియర్ లో సెకండ్ ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచినటువంటి మూవీ ముద్దుల మావయ్య. 1989 లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఆ టైంలో మెగాస్టార్ చిరంజీవి గారి అత్తకేముడు అమ్మాయికి మొగుడు అండ్ కింగ్ నాగార్జున గారి శివ సినిమా రికార్డ్స్ ని కూడా భారీ తేడాతో అధిగమించి కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా యావత్ సౌత్ ఇండియాలోనే ఆ టైంలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో బాలకృష్ణ గారు నెంబర్ 1 హీరోగా అవతరించారు. ఆ టైంలో బాలకృష్ణ గారి కెరీర్ లో ఉన్నటువంటి థర్డ్ ఇండస్ట్రీ హిట్ సినిమా రౌడీ ఇన్స్పెక్టర్. 1991 లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దలకొట్టి పోటీలో ఉన్నటువంటి చిరు గ్యాంగ్ లీడర్ సినిమా కలెక్షన్స్ ని కూడా భారీ తేడాతో అధిగమించి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది టాలీవుడ్ లోనే ఆ టైంలో. ఇక బాలకృష్ణ గారి కెరీర్ లో ఉన్నటువంటి 4వ ఇండస్ట్రీ హిట్ ఫిలిం ఆదిత్య 369. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైం సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కినటువంటి సినిమాగా ట్రెండ్ సెక్టర్ గా నిలిచింది. బాలకృష్ణ గారు ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ అయినా చేయగలరు అని ప్రూవ్ చేసినటువంటి సినిమా ఇది. ఆ టైంలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాతో, అందులోనూ ఫస్ట్ టైం టాలీవుడ్ కి పరిచయం లేని జోనర్ లో సినిమా చేసి కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టడం అనేది కేవలం బాలకృష్ణ గారికే సాధ్యమైంది ఆ సమయంలో. ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ కింద కామెంట్ చేయండి. ఇక బాలకృష్ణ గారి కెరీర్ లో 5th ఇండస్ట్రీ హిట్ మూవీ భైరవ ద్వీపం. ఈ సినిమా ఆ టైంలో ఇండస్ట్రీ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా బాలయ్య బాబు గారు ఏ జోనర్ నైనా సరే చించి ఆరేయగలరు, ఏ క్యారెక్టర్ లో అయినా సరే అవలీలగా జీవించగలరు, ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయగలరు అని నిరూపించింది ఈ ఫిలిం. ఇక బాలకృష్ణ గారి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచినటువంటి 6th ఫిలిం సమరసింహారెడ్డి. ఈ సినిమా ఆ టైంలో ఎంత పెద్ద హిట్ అయిందంటే టాలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ టైం 15 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్నటువంటి ఫస్ట్ తెలుగు మూవీగా సరికొత్త రికార్డ్స్ ని సెట్ చేసి బాలకృష్ణ గారిని ఆల్ టైమ్ నెంబర్ 1 హీరోగా మార్చింది యావత్ సౌత్ ఇండియాలోనే. టాలీవుడ్ లో ఫ్యాక్షన్ మూవీస్ కి ట్రెండ్ క్రియేట్ చేసింది కూడా ఈ సినిమానే. ఇక బాలకృష్ణ గారి కెరియర్ లో 7th ఇండస్ట్రీ హిట్ ఫిలిం నరసింహ నాయుడు. ఈ సినిమా ఆ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేసినటువంటి బీభత్సం అంతా ఇంత కాదు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా యావత్ సౌత్ ఇండియాలోనే ఎవరికి సాధ్యం కాని రికార్డ్స్ ని సెట్ చేసి బాలకృష్ణ గారిని ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో అనే పొజిషన్ నుంచి ఇంకా ఎత్తుకి డెమీ గాడ్ ఆఫ్ ది మాసెస్ ఇన్ సౌత్ ఇండియా అనే లెవెల్లో ఆయన్ని మార్చింది ఈ సినిమా. ఆయన స్టార్డమ్ కి హద్దు లేకుండా పోయింది ఈ సినిమాతోనే. ఓవరాల్ గా ఈ సినిమా ఆ టైంలో హోల్ సౌత్ ఇండియాలోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది. మీలో ఎంతమందికి ఈ సినిమా అండ్ ఈ సినిమాలోని సాంగ్స్ అనేవి చాలా ఫేవరెట్ కింద కామెంట్ చేయండి. ఇక తర్వాత బాలకృష్ణ గారి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ ని జస్ట్ మిస్ చేసుకున్నటువంటి సినిమాలు సీమసింహం, చెన్నకేశవరెడ్డి అండ్ లక్ష్మీ నరసింహ. ఈ సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సినవే, కానీ ఎక్కడో టాక్ అనేది చిన్నది తేడా కొట్టడం వల్ల ఈ వెర్డిక్ట్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంలో కొద్దిగా ఫెయిల్ అయ్యాయి ఈ సినిమాలు. ఇక తర్వాత బాలకృష్ణ గారి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ రేంజ్ లోనే బాక్స్ ఆఫీస్ ని రఫ్ ఆడించినటువంటి సినిమా 2010లో రిలీజ్ అయినటువంటి సింహ. ఈ సినిమా మగధీర గనక రాకుండా ఉండుంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ గానే నిలిచేది. అయినా సరే ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లోనే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది ఈ సినిమా. ఇక తరువాత 2014లో రిలీజ్ అయినటువంటి లెజెండ్ సినిమా థియేట్రికల్ రన్ పరంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఎందుకంటే కర్నూలులోని ఒక థియేటర్ లో దాదాపు 1100 రోజులకి పైగా ప్రదర్శించబడి థియేట్రికల్ రన్ పరంగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇన్ సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది లెజెండ్.
ఇక బాలకృష్ణ గారి కెరియర్ లో ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అయి ఉండాల్సినటువంటి సినిమా ఒక్క మగాడు. ఎందుకంటే ఈ సినిమా ఆ టైంలో టాలీవుడ్ సినీ చరిత్రలోనే మోస్ట్ హైప్డ్ మూవీ అన్నా కూడా దీనికి తక్కువే అవుతుంది. ఎందుకంటే ఫ్లెక్సీస్ అండ్ బ్యానర్స్ తో థియేటర్లు కనిపించకుండా పోవడం అనేది ఈ సినిమాకే జరిగింది టాలీవుడ్ చరిత్రలో. అయినా సరే ఈ సినిమా సాధించినటువంటి హైప్ స్థాయిలోనే ఈ సినిమా సక్సెస్ ని కూడా సాధించి ఉండుంటే ఖచ్చితంగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచేది. కానీ ఆ రికార్డ్ ని కొద్దిలో మిస్ అయింది ఈ సినిమా. ఇక రీసెంట్ టైమ్స్ లో అఖండ, వీరసింహారెడ్డి అండ్ భగవంత్ కేసరి లాంటి మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ ని సాధించారు బాలకృష్ణ. మరి ఫ్యూచర్ లో ఆయన దగ్గర నుండి వచ్చే ఏ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని మీరు భావిస్తున్నారో కింద కామెంట్ చేయండి. సో చూసారు కదా బాలకృష్ణ గారి కెరీర్ లో ఉన్నటువంటి టోటల్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఏంటో. వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ మీలో ఎంతమంది బాలకృష్ణ గారి డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.